థ్యాంక్స్ సార్. వచ్చేసావా సార్? ఎవరో నాకు తెలియకుండా నా క్రెడిట్ కార్డ్ నుండి 50,000 ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేశారు సార్. నా తప్పేం లేదు సార్. దయచేసి ఆ 50,000 నాకు ఇచ్చేయండి, లేకపోతే నాకు 50,000 క్రెడిట్ కార్డ్ బిల్ లేకండి సార్, ప్లీజ్ సార్. ఇది ఇంకా బాగుంది. మీ క్రెడిట్ కార్డ్ లో 50,000 ఫ్రాడ్ జరిగితే మేమెందుకు కట్టాలండి? అదేంటి సార్ అలా అంటారు? సార్ మీకు ఆర్బీఐ రూల్స్ అన్నది సరిగ్గా తెలియదు అనుకుంటా. ఆర్బీఐ రూల్ ప్రకారం మా తప్పు లేకుండా, మళ్ళీ చెప్తున్నా, మా తప్పు లేకుండా నేను ఎవరికి నా కార్డ్ ని షేర్ చేయలే. కార్డ్ నా దగ్గర ఉంది. ఎటువంటి లింక్ ని నేనైతే నొక్కలే. అదే విధంగా ఎటువంటి ఓటీపీని నేను వేరే వాళ్ళకి షేర్ చేయలే. ఇలా నా తప్పు లేకుండా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ మా కార్డుతో పొరపాటున జరిగిన విత్ ఇన్ 3 డేస్ లో మేము కనుక బ్యాంక్ వచ్చి రిపోర్ట్ చేస్తే ఆ ఖర్చంతా మీరే భరించాలి. అంటే మా క్రెడిట్ కార్డు బిల్లులోకి ఈ 50,000 యాడ్ చేయకూడదు. ఒకవేళ యాడ్ చేసినా కూడా 50,000 మీరు మాకు ఇవ్వాలి. అర్థమైందా సార్? చెక్ చేసుకోండి కావాలంటే రూల్స్. ఓహో తెలిసిపోయిందా? ప్రూఫ్ ఏంటి? ఇదిగోండి కంప్లైంట్ ఫామ్. దాంతో పాటు అన్ని ఆధారాలు ఇందులోనే ఉన్నాయి. ఓకే, ఒకవేళ మేము కనుక ఈ డబ్బుని భరించాం, మీరే భరించండి అని చెప్తే నేను అయితే మీ బ్రాంచ్ మీద బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ లో కంప్లైంట్ ఇస్తాగండి. అమ్మో సార్, సారీ సార్, మేమే భరిస్తాం. సారీ, కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి. సారీ. అట్లుంటది మనతో. థ్యాంక్ యూ సార్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.